రామచంద్రాపురం అనే చిన్న ఊరు. అక్కడే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాడి పేరు హరీష్. ఇంట్లో నాన్న, తల్లి, ఇద్దరు చెల్లెలు వాడికి. ఊరిలో మంచి పేరే ఉంది. చదువుల్లో టాపర్, కుర్రాళ్లకు రోల్ మోడల్. కానీ ఒక్క విషయం, వాడు పెళ్ళి అనే మాట వినడమే ఇష్టముండదు. నాన్న, నేను ఇంకా చాలా పనులు ఉన్నాయి, నాకింకా చాలా ఉన్నాయి, పెళ్ళి అన్నది నా రూట్లో లేదు అని ఎప్పుడూ తప్పించుకునేవాడు. అయితే అప్పటికి వాడికి వయసు 28 దాటిపోయింది. ఇంట్లో పెద్దల ఒత్తిడి మొదలైంది. చెల్లిళ్ళ పెళ్ళి దగ్గరికి వచ్చాయి. పెద్దవాడి బాధ్యత పూర్తి చేయాలనే ఉద్దేశంతో తండ్రిగారు జోరుగా వధువులు వెతకడం మొదలుపెట్టారు. ఒకరోజు అమ్మాయిలు చూసే కార్యక్రమంలో అమ్మాయి పేరు శిరీష. ముచ్చట వేసే ముద్దు ముఖం, పలుకుల్లో మురిపం. కానీ హరీష్కు మాత్రం ఎదురుగా కూర్చొని మొహం సరిగా చూడలేదు కూడా. తండ్రి నాయనమ్మ వైనంతో హరీష్ నో చెప్పలేక ఆ పెళ్ళికి ఒప్పుకున్నాడు. శిరీషకి తెలిసింది హరీష్కి ఈ పెళ్ళి ఇష్టం లేదని. అయినా ఆమె తల్లి మాటలు వినాలి కదా అనుకుంటూ ఆమె కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంది. పెళ్ళి జరిగిన మొదటి రోజు నుంచే హరీష్ చాలా దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఒక్క మాట కూడా మాట్లాడడు. తన రూమ్లో ఒక్కడే ఉంటాడు. పనికి వెళ్ళిపోతాడు, రాత్రికి వచ్చేస్తాడు. శిరీష ఎంత ప్రయత్నించినా అతని హృదయం తలుపు తీయలేదు. ఏం తింటావు చెప్పు అనగానే ఏదైనా పెడితే తింటాం అంటాడు. నీవు బాగున్నావా హరీష్ అంటే నీకు తెలియాల్సిన పని లేదు అని అంటాడు. ఏమి చేసినా ఆమెను పట్టించుకోడు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు హరీష్ తీవ్ర జ్వరంతో పడిపోయాడు. తల్లిదండ్రులు ఊరికి వెళ్ళి ఇంట్లో ఒక్కటే ఉంది శిరీష. రోజంతా అతని దగ్గరే కూర్చొని మందులు వేయడం, కాఫీ చేయించడం, తల నిమిరించడం, ప్రేమగా చూసుకుంది. అది చూసిన హరీష్ నెమ్మదిగా ఆమె వైపు చూసేలా అయ్యాడు. నీకేమైనా కావాలంటే చెప్పు హరీష్ అంటోంది శిరీష. హరీష్ కాసేపు నిశ్శబ్దంగా ఉండి, నాకు పెళ్లి చేసుకోవాలని అసలు అనిపించలేదు. కానీ నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనేది నిజమే. కానీ నాలో ఇంకా స్పష్టత లేదు అని అన్నాడు. ఇంతలో ఓ పెద్ద ట్విస్ట్. హరీష్కి ఒకప్పటి కాలేజీ ఫ్రెండ్ రేణు ఊరికి వచ్చి అతని ఆఫీస్కి వచ్చింది. ఇద్దరూ చాలా క్లోజ్గానే మెలిగేవారు. శిరీషకి కాస్త అనుమానం వచ్చినా నమ్మకం మీద నిలిచింది. ఒకరోజు రేణు హరీష్తో ఇలా అంది, నీ డెసిషన్స్ వల్ల నీవు ఓ మంచి అమ్మాయిని బాధ పెడుతున్నావు. నీవు ఎంత దూరంగా ఉన్నా ఆమె నిన్ను ప్రేమిస్తూనే ఉంది. ఇదే నిజమైన ప్రేమ అని చెప్పింది. మాటలు హరీష్ గుండెల్లో దిగి ఆ రాత్రే శిరీష చెంతకి వచ్చి, నన్ను క్షమించు శిరీష, నేను నిజంగా నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను అని అన్నాడు. ఆమె ముఖం మీద చిరునవ్వు, కన్నీరు కలిసిపోయాయి. నువ్వు ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకుంటావని నాకు నమ్మకం ఉండేది హరీష్ అని అంది. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే సడన్గా ఊర్లో ఒక పుకారుతో షాక్ అయిపోయాడు హరీష్. హరీష్ పెళ్ళి అయ్యాక కూడా రేణుతో సంబంధం కొనసాగిస్తున్నాడు అనే మాట ఊరు మొత్తం తిరిగిపోయింది. ఇలా ఎవరో కావాలనే మొదలుపెట్టిన దుష్ప్రచారం. శిరీషకి అది చెవిన పడింది. గుండె లోతుల్లో నుంచి బాధపడినా ఇంట్లో ఇంకో మాట మాట్లాడకుండా ఉండిపోయింది. శిరీషకి లోపలే అయోమయం. హరీష్ మీద తనకు గల ప్రేమ ఒక పక్క, ఇప్పుడు వినిపిస్తున్న మాటలు మరో పక్క. రాత్రి భోజనం చేస్తుండగా శిరీష ఇలా అంది, రేణు ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుందా హరీష్ అని అడిగింది. హరీష్ ఆశ్చర్యంగా, ఏమిటా మాటలు సిరి, అసలు నువ్వు అలా అనేది నన్ను బాధ పెడుతుంది అని అంది. శిరీష అప్పుడు అంది, ఊరంతా అదే చెబుతున్నారు. నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ ఒక్క మాటైనా నిజమా హరీష్ అని అడిగింది. హరీష్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఈ సైలెన్స్ని శిరీష తప్పుగా అర్థం చేసుకుంది. రాత్రి ఇంట్లో ఓ అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. ఎత్తగానే నీ భర్త ఎవరో తెలుసుకో, రేణుతో కలిసి
విజయవాడలో ఓ హోటల్లో కనిపించాడు అని అన్నారు. శిరీష గుండె ఆగినంత పనైంది. ఏమీ మాట్లాడకుండా రెండో రోజు తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. హరీష్ షాక్. ఇంటికి వచ్చేసరికి ఆమె లేదు. తల్లి చేతిలో ఒక చిన్న లేఖ. నువ్వు నన్ను ప్రేమించావా లేక నా మీద జాలితో ఉన్నావా అని రాసింది. ఆ ఫోన్ కాల్ పుకార్లు అన్నీ ఎవరు చేశారంటే హరీష్ చిన్నమామ కుమారుడు శశాంక్. కారణమేంటంటే శిరీషను అతను కూడా ప్రేమించేవాడు. కానీ ఆమె అతనిని తిరస్కరించింది. అదే కోపంతో వీళ్ళ పెళ్ళి పాడవ్వాలని పన్నాగం పెట్టాడు. హరీష్కి అది తెలిసిన తరువాత వెంటనే శిరీష తండ్రి ఇంటికి వెళ్ళి నిజాలు అన్నీ వివరంగా చెప్పాడు. అప్పుడే తండ్రికి కూడా అర్థమైంది హరీష్ నిజాయితీ. శిరీష కూడా నిజం తెలిసి ఏడుస్తూ, నువ్వు నా దగ్గరికి మళ్ళీ వస్తావు అనుకోలేదు హరీష్ అని అంది. ఇప్పుడు వీరిద్దరూ నిన్నటి బాధలు మర్చిపోతూ కొత్త జీవనం మొదలుపెట్టారు. ఒకరికొకరు అర్థం కావడం మొదలై ప్రేమ, గౌరవం పెరిగింది. ఆఖరిలో ఒకరోజు సాయంత్రం హరీష్ తన పక్కన కూర్చుని శిరీష చేతిలో ఒక పూల బుట్ట పెడుతూ అన్నాడు, ఈ బుట్టలో ప్రేమ లేదు, కానీ నిన్ను జీవితాంతం నాతో ఉంచుకునే హక్కు ఉంది శిరీష అని నవ్వుతూ అన్నాడు. అది నా అదృష్టం హరీష్ అంటూ అతని భుజం మీద తల వేసింది. ఇష్టం లేని పెళ్ళి ప్రేమగా మారిన తీరు నమ్మకాన్ని భగ్నం చేసే పుకార్లు. కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుందని చెప్పే కథ ఇది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.